కాబట్టి మంచి ప్రోటీన్ ఉన్న ఆహారాలు మనం తినాలంటాం. పప్పు అంటే మరి ప్రోటీన్ ఎక్కువ ఉందనుకుంటాం. మరి అట్లాంటిది 4 రకాల పప్పులు ఈ దోసలు తయారు చేయడానికి వాడితే చూడండి, అతి బలమైన, అతి మాంసకృతులు ఎక్కువ ఉన్న పప్పుల్ని మనం కలిపి దోసల కింద వాడుకుంటే బాగుంటుంది కదా. మీరందరూ పప్పు తినమంటే కొంచెం తింటారు, అందులో మళ్ళీ ఆవకాయసులు తింటారు కదా, నష్టం ఎక్కువ. కదా అని లేని విధంగా 4 రకాల హై ప్రోటీన్ పప్పుల్ని దోసలు ఇష్టపడతారు కాబట్టి రోజు మొలకలు తిని బోరు కొట్టినప్పుడల్లా ఈ రకమైన పప్పులతో దోసలు చేసుకోవచ్చని మీకు ఇప్పుడు చూపించబోతున్నాం. చూడండి, ఆ 4 రకాల పప్పులేవో 4 రకాల పప్పుల దోసలు. కావలసిన పదార్థాలు తెలుసుకోబోతున్నాం. కందిపప్పు 1 కప్పు, పొట్టు తీయని మినపప్పు 1 కప్పు, పచ్చిశనగపప్పు 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు